చూడండి ప్రియమైన బిడ్డలారా, కీర్తనకారు రాసిన మాట, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. ఇప్పుడు ఎవరి రక్షణ వలన మనకు మహిమ కలిగిందండి? ఎవరి రక్షణలోకి వస్తే మనకి మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేస్తున్నాడు ప్రభువు? దేవుని రక్షణలోకి వచ్చిన తరువాత మనకు ఆయన రక్షణ పొందుకున్న మనము ప్రభు సన్నిధిలో నిలబడినప్పుడు మన ద్వారా ఎవరికి మహిమ కలగద్ది? దేవునికి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. మన వలన దేవునికి ఘనత కలగద్ది, మన వలన దేవునికి ఘనహీనత కలుగుతుంది. మన వలన దేవునికి ఆశీర్వాదము దేవునికి మహిమ కలుగుతుంది, మన వలన దేవునికి అపకీర్తి కలుగుతుంది. మనం లోబడి వాక్యాన్ని అనుసరించి క్రమముగా నడవగలిగితే దేవునికి ఏమొస్తుందమ్మా? మహిమ. మనం నడవలేకుండా వెనుక తిరిగితే దేవునికి ఏమొస్తుంది? అపకీర్తి తెచ్చిపోతుంది. జాగ్రత్త. సంఘములో ఉన్న నీవు నేను దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలా? అపకీర్తి తెచ్చే బిడ్డలుగా ఉండాలా? మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. ఎవరికి గౌరవ ప్రభావం ధరింపజేసి ఉన్నాడు దేవుడు? నీకు నాకండి ఆ యొక్క ప్రభావం ధరింపజేసి ఆ ప్రభావాన్ని